మన కోరికే మన శత్రువు అయితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఒక రోజు కృష్ణార్జునులు వనంలో ప్రయాణిస్తుండగా అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు, స్వామి, ఎప్పటి నుంచో కల్పవృక్షాన్ని చూడాలని కోరికగా ఉంది, ఒకసారి నాకు కల్పవృక్షం చూపిస్తారా అని అర్జునుడు అడగడంతో కృష్ణుడు ఇలా బదులు చెప్తాడు, అర్జున, రథాన్ని మరి కొంత దూరంలో తీసుకుపోయి నిలిపివేయు అని చెప్పి అర్జునుడిని ఒక పక్కకి పంపిస్తాడు. అప్పుడు అర్జునుడు అక్కడి నుంచి బయలుదేరుతాడు. అర్జునుడు అలా దారిలో ప్రయాణం చేయగా ఒక వర్తకుడు చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ, అయ్యా కృష్ణ, నారాయణ, ఎక్కడున్నావయ్యా? నాకు చాలా దాహంగా ఉంది, గొంతు ఎండిపోతుంది, ఎవరైనా తాగడానికి నీళ్లు ఇస్తే బాగుండు కదా అనేసరికి కుండలో నీళ్లు ప్రత్యక్షమవుతాయి. తరువాత అబ్బా, ఆకలిగా ఉంది అనేసరికి రకరకాల పిండి వంటలతో భోజనం ప్రత్యక్షమవుతుంది. వెంటనే ఆ వర్తకుడు భోజనాన్ని ఆరగిస్తాడు. ఏమిటి ఈ ఆశ్చర్యం? నేను ఏది కోరుకుంటే అది ప్రత్యక్షం అవుతుంది. ఒక పెద్ద పులి వచ్చి నన్ను మింగదు కదా అనేసరికి ఒక గాండ్రించే పులి వచ్చి అతన్ని మింగివేసింది. ఇదంతా ఆ చెట్టుపై ఒక వ్యక్తి చూశాడు. అది చూసిన అర్జునుడు వెంటనే కృష్ణుడు వద్దకి పోయి, కృష్ణ, ఇదేదో మాయలా ఉంది, ఆ చెట్టు మీద కూర్చుందెవరు అని అడగడంతో కృష్ణుడు చిరునవ్వుతో మరలా వెళ్లి చూసిరా అంటాడు. అర్జునుడు మరలా తిరిగి వెళ్లి ఆ చెట్టును చూసేసరికి అది దగదగలాడే ఒక గొప్ప కల్పవృక్షం అని అర్జునుడికి అర్థమైంది. ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుంది మరెవరో కాదు, శ్రీకృష్ణుడే అని గ్రహించి అర్జునుడు కృష్ణుడిని నమస్కరిస్తాడు. ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.